ఏంట్లకి టీచర్ లేదు? ఏమోరా. ఏమింది? రూమ్ నుంచి సౌండ్స్ ఏమి రాలేదు. లోపల టీచర్ లేదు. ఎటు వెళ్ళుంటుంది? అదిగో టీచర్ వస్తుంది. మీరు వెళ్ళి రూమ్ లో దాక్కోండి, నేను ఇక్కడే ఉంటాను. టీచర్ రాగానే భయపెట్టేసేయండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే అక్క. ఏంటి ఆటలు? నన్నే భయపెట్టాలని చూస్తున్నారా? తాట తీస్తా. ఏమైంది టీచర్? మేం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు టీచర్, మా నందినిని భయపెట్టడానికి వచ్చాం. అందుకే ఈ మాస్కులు తెచ్చుకున్నాం. అంతలో మీరు వచ్చారు. అవును టీచర్, మేము ఆడుకుంటున్నాం. ఇలాంటి వాటితోనేనా ఆడుకునేది? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. పద్మావతి గారు, పార్వతి గారు ఇలా చూసి భయపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? నందిని, కనీసం నువ్వైనా వీళ్ళకి చెప్పొచ్చు కదా. నువ్వు వీళ్ళతో చేరి చిన్నపిల్లల్లా ఆటలాడుతున్నావా? నీకు వీళ్ళకి తేడా లేదా? మళ్ళీ నీకు పైగా ప్రేమ కావాలి, పెళ్లి కావాలి. టీచర్, ఇప్పుడు ఏమైందని నన్ను అంతలో తిడుతున్నారు? తిట్టాలా కొట్టాలా? నువ్వు ఇప్పటికీ 10th 3 సార్లు తప్పావు. అటు చదువు మీద ధ్యాస లేదు, ఇటు ఇంట్లో అటు ఉన్న వస్తువు ఇటు తీసి పెట్టవు. ఇంట్లో పనులు రావు, చదువు రాదు. ఇంక ఎవరైనా నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకుంటారు? పెళ్లిడికొచ్చిన అమ్మాయి ఎంత పద్ధతిగా ఉండాలో తెలుసా నీకు? సారీ టీచర్, ఇక మీదటి ఇలాంటి ఆటలు ఆడను. మీరు చెప్పినట్టే వింటాను. అక్క, టీచర్ చెప్పినట్టు నువ్వు వినడం ఏంటి? ఎలా ఉండాలో నీకు నేను చెప్తాను పదా. ఒసేయ్ పొట్టిదానా, నీ వయసేంటి, నందిని వయసేంటి? నందిని ఎలా ఉండాలో నువ్వు చెప్తావా? నందిని, ఇది నీ మోకల సైజ్ కూడా లేదు. ఇది చెప్తే నువ్వు వినాలంట. వెళ్ళు, దీని దగ్గరే నేర్చుకో పద్ధతులన్నీ. అప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఇదే 10వ తరగతి చదువుతో కూర్చుంటావు. వెళ్ళు. లేదు టీచర్, నేను మీ దగ్గరే నేర్చుకుంటాను. నేను మీరు ఏం చెప్పినా చేస్తాను. చెప్పండి టీచర్, నాకు మా బావకి పెళ్ళవ్వాలంటే, నాకు మా బావ దగ్గర అవ్వాలంటే ఎలా నడుచుకోవాలో చెప్పండి టీచర్. మీరు చెప్పినట్టే నేర్చుకుంటాను టీచర్. ఆడపిల్లంటే చాలా పద్ధతిగా ఉండాలి. పొద్దున్నే లేవగానే మనకిష్టమైన వాళ్ళకి ఏం కావాలో సమకూర్చాలి. ఇప్పుడు మా బావకి ఏమిష్టం టీచర్? ఒసే పిచ్చి మొద్దు, బావకి ఏమిష్టమో అని టీచర్ని అడుగుతావేంటి? ముందు దీన్ని ఇక్కడి నుంచి పంపు. ఇది ఉంటే నేను నీకేమీ చెప్పను. ఏ లక్కీ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. అక్క, ఇంతలోనే ప్లేట్ మార్చేసావే. నీకు నాకంటే టీచర్ ఎక్కువైందా? లక్కీ, పదవే. చెప్పండి టీచర్, ఏం చేయాలో? మా బావకి నేను దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? చెప్పాను కదా, మీ బావ లేవగానే సరాసరి ఒక కాఫీ తీసుకుని వెళ్ళివ్వు. హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగానే టీచర్? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ఆ తర్వాత? ముందది చెయ్యి, తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తా. అలాగే టీచర్, ఇప్పుడే వెళ్ళి మా బావకి కాఫీ ఇచ్చేస్తాను. వసే పిల్ల పిశాచులారా, మీ ముగ్గురు కలిసే ప్లాన్ చేశారని నాకు తెలిసే. అందుకే మా ఆయనకి ఏదైతే ఇష్టం ఉండదో అదే చెప్పాను. ఆయనకి కిచెన్ అంటే దేవాలయం లాంటిది. ఇప్పుడు నువ్వు ఈ పాచిమోహంతో తీసుకుని వెళ్తే ఆయన నీకు మంచి క్లాస్ ఇస్తారు. అప్పుడు ఇంకొకసారి నాతో పెట్టుకోవాలి అంటేనే మీకు దడ పుట్టాలి. నాతోనే పెట్టుకుంటారా? ఛా, ఇంత ఈజీగా పార్టీ మార్చేస్తుంది అనుకోలేదే. ఇంకా మనం అక్కతో మాట్లాడకూడదు. అక్క జట్టు కట్ చేయాలి. అక్కతో ఆడకూడదు. ఒరేయ్, అలా చేస్తే మనకే లాస్ రా. ఎందుకు? ఇప్పుడు అక్క టీచర్ చెప్పినట్టు వింటా అంది కదా, అలాగే టీచర్ చెప్పిన పనులన్నీ వింటూ టీచర్ చెప్పినట్టు చదువుకోమందనుకో. అప్పుడు అమ్మమ్మ మనల్ని కూడా పిలిచి అక్కతో పాటే టీచర్ మాట వినమంటుంది.
అప్పుడు మనం కూడా టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం లక్కీ? అక్కని ఎలాగైనా మళ్ళీ మన రూట్లోకి తెచ్చుకోవాలి. మన ముగ్గురం ఒకే జట్టుగా ఉండాలి. ఆ టీచర్ని ఇంట్లో నుంచి పంపించడమే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. అర్థమైందారా? అర్థమైందిలే లక్కీ. మీరెప్పుడు వచ్చారండి? ఇందాకే వచ్చాను బాను. మరి మాట్లాడరే? అలా సైలెంట్గా ఉంటే ఎలా? నేను అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది బాను. ఏంటండి మీరు మరీనో? ఎంత చూడాలనిపిస్తే మాత్రం ఇలా ఎదురుగా వచ్చి కూర్చుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారా? నువ్వు నేల మీద వేస్తున్న రంగులు నీ మొహం మీదకి ఎలా వచ్చాయా అని చూస్తున్నాను. నా మొహంలో రంగులా? ఎక్కడా? ఎందుకు నవ్వుతున్నారండి? నువ్వు రంగులు చెరుపుకోవట్లేదు, ఇంకొంచెం అంటించుకుంటున్నావు. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. బావా ఇదిగో నీకోసమే మంచి కాఫీ పెట్టి తీసుకొచ్చాను. తీసుకో బావా. ఇప్పుడు నీకు ఉంటుంది నందిని. నన్నే భయపెట్టాలని ప్లాన్ చేస్తారు కదా. నేను వేసిన ప్లాన్కి నీకు టిఫిన్ బదులు తిట్లు తినాలి మా ఆయన చేత. ఏంటి బావా అలా చూస్తున్నావు? స్నానం చేసావా? ఆహా లేదు బావా. బెడ్ మీద నుంచి లేవగానే నువ్వు గుర్తుకొచ్చావు. నీకు కాఫీ ఇచ్చాకే ఏ పనైనా స్టార్ట్ చేద్దామని నేనే స్వయంగా కాఫీ కలిపి మరీ తీసుకొస్తున్నాను బావా. బుద్ధుందా నీకు? స్నానం చేయకుండా పొయ్యలిగిస్తారా? అసలు స్నానం చేయకుండా కిచెన్లోకి అడుగు పెట్టకూడదు తెలుసా నీకు? అసలు కిచెన్ అంటే ఏంటో తెలుసా నీకు? మనం తినే ఫుడ్ తయారయ్యే దేవాలయం అది. అలాంటి కిచెన్లోకి బెడ్ మీద నుంచి లేవగానే సరాసరి వెళ్ళిపోయావా? నేను అడిగానా నాకు పొద్దునే కాఫీ కావాలని? స్నానం చేసి పూజ చేసిన తర్వాతే కిచెన్లోకి వెళ్తారు ఎవరైనా. ఆ విషయం తెలుసా నీకు? ఇలా పాచి మొహంతో కాదు, వెళ్ళు. ఇంకోసారి నువ్వు కిచెన్లోకి వెళ్ళావని తెలిస్తే. అయ్యో ఏంటి రఘురాం గారు అంత ఆవేశం? కాస్త కూల్ అవ్వండి. మీకు కిచెన్ అంటే ఎంత గౌరవమో తనకి తెలియకపోవచ్చు. ఏదో తెలియక చేసింది, వదిలేయండి. బావా అసలు ఆపు నందిని. నేను ఆయన నిన్ను తిట్టకుండా కూల్ చేస్తుంటే నువ్వు టాపిక్ రేస్ చేసి ఇంకా తిట్లు తింటావా? నేను మాట్లాడుతున్నాను కదా. అసలేంటి ఈ టీచర్? ఈవిడే కదా నేను కాఫీ ఇస్తే ఇష్టం పెరుగుతుందని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేంటి? నేను అనవసరంగా ఈవిడ మాట విని పొద్దున్నే బావతో తిట్లు తినాల్సి వచ్చింది. చూడు, టీచర్ని చూసి నేర్చుకో.
శుభ్రంగా స్నానం చేసి ముగ్గు పెడుతున్నారు. ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే. ఇలా ఉండాలి పద్ధతి అంటే. ఎలా ఉండాలో ఇవన్నీ చూసి నేర్చుకో. వెళ్ళు. అవును నందిని, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లవి, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు నీకు. నీకు మంచి చెడు చెప్పటానికి ఇంత మంచి టీచర్ దొరికింది. ఆమె చెప్పినట్టు విని ఎలా నడుచుకోవాలో నేర్చుకో. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. ఏం టీచర్, ఇలా చేస్తే మా బావకి నా మీద ఇష్టం పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడేమో మా బావ నన్ను నాన్న తిట్లు తిట్టారు. ఎందుకు టీచర్ నన్ను ఇలా ఇరికించారు? అయ్యో నందిని, నేను ఊహించలేదు కదా ఇలా జరుగుతుందని. బేసిక్గా ఈ కాలం మగ పిల్లలకి ఇలా ఉంటే నచ్చుతుంది కదా అని. ఈయన కూడా అలాగే ఉంటారు అనుకున్నాను. ఈయన పద్ధతులకు పట్టింపులకు ఇంత విలువిచ్చే మనిషి అని నాకు మాత్రం ఏం తెలుసు. నెక్స్ట్ టైం మంచి సలహా ఇస్తానులే, సరేనా? ఏంటన్నా ఎంత పొద్దున్నే ముందు తాగుతున్నావేంటి? విషం తాగలేక. విషం తాగాల్సిన కర్మ నీకేం పట్టిందా నాన్న? ఇప్పుడు మనకి ఆ వడ్డీలు వీర్రాజు టెన్షన్ కూడా తప్పింది కదా. వాడికి ఇవ్వాల్సినంత డబ్బు మన దగ్గర ఉంది కదా. రాత్రి జరిగింది తలుచుకుంటూ ఉంటే అసలు నేను ఎందుకు బ్రతుకున్నాననిపిస్తుందిరా. ఛ! ఇన్నాళ్ళు మనం ఎన్ని ఎదవ పనులు చేసినా ఆ ముసల్దానికి అనుమానం రాకుండా చేశాం. ఆ రఘురాం గాడి వల్ల రాత్రి ఆ ముసల్దాని ముందు దోషుల్లా దొంగల్లా నిలబడాల్సి వచ్చింది. ఛ! అది తలుచుకుంటుంటేనే నా రక్తం మరిగిపోతుంది. వాడిని చంపేయాలన్నంత కోపం పుడుతుంది. ఏంటన్నా నీలో ఎంత ఆవేశం దాగుందా? నిన్నిలా చూస్తుంటే నాకే భయమేస్తుంది నాన్న. నాన్న, ఇన్నేళ్లుగా నేను ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతుంది ఆ ముసల్దాని మీద ప్రేమతో కాదురా, ఈ ఆస్తి మీద ఆశతో. ఆ రఘురాం గడ్ రాకముందు ఆ ముసల్దానికి ఎవరూ లేరు కాబట్టి మనం ఆడిందే ఆట పాడిందే పాట అయింది. ఆ ముసల్దాన్ని ఎంత అడిగినా సరే ఎందుకు అని అడగకుండా ఇచ్చేది. ఇప్పుడు రాత్రి అంతా జరిగాక మునుపుట్ల ఆ ముసల్ది మనకి విలువ ఇవ్వదరా. మజ్జిగలో పడ్డ ఈగలాగా తీసి పారేస్తుంది. దాని దృష్టిలో ఇంకా మనం దిగజారిపోకూడదురా. ఇప్పుడు మనం ఏం చేయగలం నాన్న? ఏదో ఆ రఘురాంగడు చెప్పడం వల్ల ఆ ముసల్ది మనల్ని ఇంట్లో ఉండనిచ్చింది, కానీ లేదంటే రాత్రి వెళ్ళగొట్టేది. దీనికంతటి కారణం వాడేరా. వాణ్ణి ఏదొకటి చెయ్యాలి. చేస్తాను. నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ టీచర్ మాట వినకే అని. నా మాట విన్నావా? నేను టీచర్ మాటే వింటా అన్నావు. టీచర్ చెప్పినట్టే చేస్తా అన్నావు. మీరు వెళ్ళిపోండి అన్నావు. ఇప్పుడు బాగా అయిందా? బావ చేత గడ్డి తినిపించిందా? అంటే లక్కీ, ఆ టీచర్ బావకి నేను దగ్గర అయ్యి సలహా ఇస్తుందేమో అని నమ్మాను. అక్క, ఆ టీచరు బావని నిన్ను కలపడానికి చూస్తుందేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మీ ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. అవునక్క, నిన్ను బావకి దూరం చేసి ఆ టీచర్ దగ్గర అవ్వాలని చూస్తుంది. అందుకే నీకు ఇలాంటి ఐడియా ఇచ్చి బావ దృష్టిలో నిన్ను తింగరదాన్ని చేసింది. బావొచ్చే టైంకి ముగ్గేస్తూ ఆవిడ మార్కులు కొట్టేసింది.
ఇంకా నీకు అర్థం కాకపోతే నిన్నెవ్వరూ మార్చలేరు. ఏదో ఒక రోజు ఆ టీచర్ బావని ఎగిరేసుకుపోతుంది, నువ్వు ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాల్సిందే. లక్కీ అలా మాట్లాడకే, బావలేకపోతే నేను ఉండలేనే. సరే, ఇంకెప్పుడు నీ మాట కాదరనే. బావకి ఏమైనా దగ్గరయ్యే ప్లాన్ ఉంటే చెప్పవే. చెప్పను. నీకెందుకు చెప్పాలి? ఇందాక ఆ టీచర్ నన్ను నీ మోకాల్ సైజ్ కూడా లేదు, దీని మాట వింటావా అంటే నువ్వు ఆ టీచర్ని ఏమీ అనకుండా టీచర్ మాటే వింటా అని ఒప్పుకున్నావు. అలాంటప్పుడు నీ మోకాల్ సైజ్ కూడా లేని నా ప్లాను నీకెందుకు? నేను నీకే ప్లాను చెప్పను. పోనీలే లక్కీ, ఏదేమైనా మనక్కే కదా. అక్కకు మనం సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారు? ప్లీజ్ లక్కీ, ప్లీజ్. నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఇంకొకసారి నన్నెవరైనా పొట్టిదానా నన్నా తక్కువ చేసి మాట్లాడినా నువ్వు అస్సలు ఊరుకోకూడదు, ఓకేనా? ఓకే 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 లక్కీ. ఇప్పుడు ఏం చేద్దాం లక్కీ? ప్లాన్ ఏంటి? వినండి. ఎలా ఉంది ఐడియా? నాకు ఇది పెద్దగా వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు లక్కీ. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? లేదు కదా, లేనప్పుడు నోరు మూసుకొని నేను చెప్పింది ఫాలో అవ్వు. ఇందాకే అన్నావు కదా నా మాట వింటాను అని. నా మాట వింటే బాగుపడతావు, లేదంటే బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. లేదు లక్కీ, నువ్వు చెప్పినట్టే వింటాను. ఫాలో మీ, ఫాలో మీ. అక్క, ఆ టీచర్ నేను పిలిస్తే రాదు, నువ్వు పిలు, ఖచ్చితంగా వస్తుంది. ఏమని పిలవాలి లక్కీ? అక్క, అమ్మమ్మ పిలుస్తుంది టీచర్ అని పిలిచావనుకో, ఆవిడే కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే అన్నయ్య, నీ బుర్రలో కూడా గుజ్జుందిరా, సూపర్ ఐడియా ఇచ్చావు. నిజమే అక్క, నువ్వు అమ్మమ్మ పిలుస్తుందని పిలు. ఆవిడ బయటికి రావడం, తొక్క మీద కాలు వేయడం, జారి పడడం ఇట్టే జరిగిపోతాయి. పడిన తర్వాత ఆవిడ నడుమో కాళ్ళు ఖచ్చితంగా విరిగిపోతాయి. ఆవిడ మన ఇంటి మనిషి కాదు కాబట్టి ఆవిడ్ని ఇంట్లో పెట్టుకొని సేవలు చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఆశ్రమానికి ఫోన్ చేసి మీ టీచర్కి ఇలా జరిగింది, తీసుకొని వెళ్ళమని చెప్తారు. వాళ్ళొచ్చి టీచర్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంచక్కా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే లక్కీ, పిలుస్తాను. టీచర్ అమ్మా, అమ్మమ్మ పిలుస్తుంది, కొంచెం త్వరగా రండి. టీచర్, మీరు ఇక్కడ? నన్ను పడేయడానికి ప్లాన్ చేశారు కదా. నా దగ్గర మీ పప్పులు ఉడకవు, అర్థమైందా? నేను మీకంటే ముదుర్ని, నాతో పెట్టుకోకండి. మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చాను, ఈ లెటర్ ఇవ్వాలి. సార్, సార్,
నమస్తే సార్. నమస్తే. మీరు సార్ నేను మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. పార్వతమ్మ గారు ఉన్నారా? ఎందుకు? ఆవిడకి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాలి సార్. లెటరా? ఏం లెటరు? డెత్ సర్టిఫికేట్ సార్. డెత్ సర్టిఫికేటా? ఎవరిది? ఎవరు? రఘురామ్ అంటే సార్.